ఒకసారి రెండు చేతులు పైకెట్టి స్తోత్రం చేస్తాను. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థన చేయడానికి దేవుడు కృప దయచేసుకుంటున్నారు. అందులోకి ఈరోజు ప్రత్యేకమైనగా ఉపవాస ప్రార్థన చేయడానికి మనం రావడానికి కృప దయచేసుకుంటున్నారు. కొంచెం సౌండ్ పెట్టండి. కనుక ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి సహాయం చేయనట్లుగా మనందరూ సిద్ధపడగా, సోదరులు ఏలియా గారు సంఘాన్ని ప్రార్థించమన్నారు. అలాగే సంఘస్థులందరూ కూడా సకాలానికి వస్తూ ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వారిని బట్టి దేవునికి మహిమ. అయితే ఆయన నిన్ను ఫోన్ చేసి మాట్లాడిన మాట ఏంటి అంటే, ప్రభు సన్నిధిలో సంఘము ప్రార్థన చేయగా దేవుడు కార్యము చేస్తున్నాడండి. అంతకుముందు కూడా సంఘంలో నేను పాల్గొని, మీ ప్రార్థనలో పాల్గొని, సంఘ ప్రార్థనలో పాల్గొని అనేక విషయాలను చెప్పడం జరిగింది. దేవుని మహాకృప ఏంటి అంటే, దేవుడు చాలా వాటికి ఎక్కువ కార్యాలు చేశాడు. నాకు ఆ నమ్మకంతో ప్రార్థన చేయడం జరిగింది. చేయడానికి మనందరూ కూడా సిద్ధపడడానికి వచ్చాం. అయితే వారు విజయవాడ కాపురం వెళ్ళిపోయారు. అక్కడ సొంత ఇల్లు ఉంది. వారి తండ్రి, వారి తల్లి, వారందరూ అక్కడే ఉన్నారు. మరి పొలమూరు వచ్చినప్పుడు అక్కడున్న సంఘంలో పాల్గొని వెళ్తున్నప్పుడు ఆ సేవకుల ద్వారా చక్కటి ఆశీర్వాదములు పొందారు. అలాగే ఆ ప్రార్థన వలన వారు పొలంలోకి స్థలం కొనుక్కుని ఇల్లు కూడా కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ పరిస్థితుల్లో వారికి ఈ మధ్యన కొంత శోధన వచ్చిందండి. కొన్ని రుణాలు, కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని దేవుని యొక్క శక్తిగల నామంలో వారు సంఘంలో సేవకులైన మిమ్మల్ని కూడా ప్రార్థన అవసరత కోరారు. ఇది సంఘము గ్రహించాలి. ఒక వ్యక్తి ప్రార్థన సహాయం కోరారంటే మన ధనం అడిగిన దానికంటే గొప్పది. మన ధనం అడగట్లేదు కానీ, డబ్బు అడగట్లేదు కానీ, నా పక్షం నా దేవుని సన్నిధిలో నాకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఆ ఇబ్బంది ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేస్తాడని నిశ్చయంగా నమ్ముతున్నానని ఆయన తెలియజేసినప్పుడు చాలా సంతోషించాను. సరే అండి, సంఘంలో చెప్తాను. సహవాసము కలిసి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డ
పిల్లరా, సంఘము సావాసం ఎందుకు ఉంది అంటే, సంఘము సావాసం అంటే ఒక కుటుంబం. సంఘము సావాసం అంటే ఏంటండి? ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా అందరికి ఇబ్బంది వచ్చినట్టే కదా. ఉదాహరణగా అజోరికి మామూలుగా స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు. మధ్యాహ్నం నుంచి తీవ్రమైన జ్వరం చేత ఇబ్బంది పడ్డాడు. ఆ జ్వరంతో ఎగ్జామ్ రాయలేక మొత్తానికి ఎగ్జామ్ రాశాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇబ్బంది అంతా కూడా చెప్పాడు. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పుడు మేము బాధపడ్డాం, అయ్యో ఎగ్జామ్స్ ఉన్నాయి, జ్వరం ఏంటి? ఎందుకంటే ఇవాళ రాయటమే చాలా కష్టమైంది. రాయలేక ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో తలకాయ పెట్టి బల్ల మీద అలాగా రెస్ట్ తీసుకున్నట్లు పడుకోవటం జరిగిందంటండి. తర్వాత మేడంతో చెప్తే అంటే సరే అని చెప్పేసి అన్నారు. అయినా ఎలాగూ రాయలేక చేతులు వణుకుతున్నాయంటండి. ఈ పరిస్థితిలో మొత్తానికి ఎంతో కొంత రాసి వచ్చాడు. వచ్చిన తర్వాత కానీ మా పాస్టర్ గారు మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే పరీక్షల్లో ముందున్నాయి. ఆ ముందున్నటి ఆ పరీక్షలు ఎలాగెళ్తాయి అనే ఇబ్బంది. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, సంఘంలో ఒకరికి ఇబ్బంది వస్తే అందరికీ ఇబ్బంది కలిగినటువంటి వారిగా మనము అడగాలి. ఒక ఇంట్లో ఒకరికి ఇబ్బంది వచ్చింది, మా ఇంట్లో ఒక బాబుకి ఇబ్బంది వచ్చింది, మా అందరికీ ఇబ్బంది వచ్చినట్లే. ఈ విషయాన్ని సంఘం గుర్తెరగాలి. ఎప్పుడైతే పాస్టర్ గారి సంఘంలో పలానా వాళ్ళ కొరకు పలానా విషయంలో ప్రార్థన చేద్దాం రండి అనగానే సంఘస్థులందరూ కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి సకాలానికి సమకూడి ఆ ప్రార్థనలో పాల్పొందాలి. వచ్చిన వాళ్ళు కూడా రాని వాళ్ళకి ఇది మన బాధ్యత అన్నట్లుగా మీరు చెప్పాలి. వాళ్ళకి చెప్పేటప్పుడు మృదువుగా చెప్పాలి. ఎందుకంటే రేపన్న రోజు మనకు కూడా ఏదో రకమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మన కొరకు ఆడ ప్రార్థన చేయాలి కనుక మీరు ఆడ కొరకు ప్రార్థన చేయడానికి, వాళ్ళేమో మీ కొరకు ప్రార్థన చేయడానికి కోరుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా మానకుండా రెండమ్మా అని వారికి చక్కటి సలహా ఇచ్చి ఒకరికొకరు ఏం చేసుకోవాలంటే పురికలుపుకోవాలి. పురికలుపుకోవాలి. రమ్మని అవసరమైతే రండి, ఒక నిమిషం మీకోసం ఉంటాను అని చెప్పడం, లేకపోతే నేను ముందు వెళ్ళిపోతాను, నేను ప్రార్థనలో ఉంటాను, వెనకాల రండి, వర్షం చూడకండి, గాలి చూడకండి, చలిగాలి చూడకండి. ఇవాళ విపరీతమైన చలిగాలి, విపరీతమైన వాతావరణ పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అంతేకాకుండా వాతావరణాల గురించి చెప్పిన మాట ఏంటంటే, బంగాళాఖాతంలో మరి వాయుగుండం వల్ల కొన్ని రోజులు, మరి ఎన్ని రోజులు తెలియదు కానీ మరి ఏం జరుగుతుందంటే ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండాలని, మెలకువగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని మీకు చెప్పడం జరిగింది. ఇందులో ఫోన్లో కానీ టీవీలో కానీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మన బాధ్యత ఏంటో తెలుసంటే, దేవుని దగ్గర ఒక ప్రార్థన చేయవలసిన సమయం ఉంది. ఒక ప్రార్థన సమయాన్ని కేటాయించాం. అది దొంగిలించకూడదు అనేది ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో మీకు అవగాహన అయి ఉంటుంది. సరే, ఈరోజు వదిలిపెట్టండి. మరికొన్ని వారాలు
మంగళవారాలు వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు సన్నిధిలో మనం సిద్ధపడదాం. ఎందుకంటే దానికి ముందుగా దేవుని వాక్యం చాలా అవసరం. వాక్యం పాటు ప్రార్థన, ప్రార్థనతో పాటు వాక్యం. ఇంతవరకు కూడా చిన్న ప్రార్థన నడిపింపు కొరకు, అదే వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేశారు. ఇప్పుడు వాక్యం ద్వారా మనం విందాం. అయితే వాక్యం అనంతరమే మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ఈ రోజున ఆల్రెడీ ప్రార్థన కూడా ఉంటుంది. అలాగే మనకు క్రమ కూడిక కూడా ఈరోజు ఉంటుంది. అలాగే సహోదరుడు ఎల్లి గారు చెప్పినట్టు ఆ ప్రార్థన అవసరతను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అంటే పరమూరులో నుండి ఆ ఇల్లు అమ్మబడినట్లు, అలాగే వారి కుటుంబంలో వారి అన్నదమ్ములు లేక వారి కుటుంబంలో చాలా శోధన ఉందని, చాలా భయంకరమైన శోధన, ఇబ్బంది పరిస్థితి కనుక వాటి కొరకు ప్రార్థన చేయాలని కోరారు కనుక, అలాగే వ్యాపారం నిమిత్తం కూడా ప్రార్థన చేయమన్నారు. ఇల్లుగా ఉంటే మరలా గణపవరం చుట్టుపక్కల ఏరియాలో ఆయన వ్యాపారం చేయడానికి సిద్ధపడతారు. ఇల్లు చూసుకున్నారు కానీ ఇంకా రాలేదు. కొంత సామానము పలమూరు దగ్గరలో ఉన్న నవరూరులో అక్కడ నుంచి స్టార్ట్ చేసి, అలాగే సరిపిల్లో కూడా ఎక్కడైనా తీసుకుని ఇక్కడ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆయన వ్యాపారం మొదలెట్టాలని, ఆ వ్యాపార అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు, తన పిల్లల కొరకు, తన భార్య కొరకు, తన అన్నదమ్ముల కొరకు, తన పరిస్థితుల కొరకు, తనకున్నటి ఆర్థికమైన రుణాల కొరకు మనం ప్రార్థన చేయాలని కోరారు కనుక దయచేసి ఇప్పుడు వరకు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు మైండ్లో జ్ఞాపకం పెట్టుకుని వాక్యపరిచయం తర్వాత వారి కొరకు ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడదాం. ఒకసారి అందరూ కూడా స్తోత్రం చెప్పగలరు. గట్టిగా చెప్పండి. కొద్దిగా వాటర్ అందరూ కూడా పెట్టారు. బైబిల్ గ్రంథం నుంచి దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 38 అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. ఈరోజు ప్రార్థన ఎవరి గురించి అనుకోకండి, వచ్చిన మీ గురించి కూడా అని కూర్చోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో, మీ కుటుంబంలో కూడా చాలా ప్రార్థన అవసరాలు ఉన్నాయి కనుక వాటిని కూడా మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. అలాగనే సంఘం అందరూ కూడా రావాలి. బైబిల్ గ్రంథం నుంచి జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఎలా చెయ్యాలి ప్రార్థన అంశం ఏంటిది? ఎలా చేయాలి ఏంటిది? అందరూ చెప్పండి. ఎలా చేయాలి ప్రార్థన. అయితే మీకు చాలామందికి ప్రార్థన అవగాహన ఉంది, ఎలా చేయాలనేది కూడా అవగాహన ఉంది. అలా ఉన్నప్పుడు కూడా దైవ సేవకుడుగా నేను కొన్ని హెచ్చరికలు మీతో దేవుని పేరిట పంచుకోవాలి. అర్థమవుతుంది కదా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో
మనము చేయవలసిన ప్రార్థనలు చేయక తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరి గురించి గబిక్కిని ప్రార్థన చేస్తూ ఉంటాం. తప్పులు చేయొచ్చు. ప్రార్థన అనేది అందరి కొరకు చేయాలి. అయితే కొన్ని వ్యక్తిగతంగా చేసే ఉంటాయి, కొన్ని సంఘపరంగా చేసే ఉంటాయి, కొన్ని కుటుంబపరంగా చేసే ఉంటాయి, కొన్ని సమాజ ప్రకారంగా చేసే ఉంటాయి. ఇలా చేసే ప్రార్థనలో ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. అయితే సంఘముగా మనము, సంఘస్థులుగా మనము ఎలా ప్రార్థన చేయాలి? మనము దేవుని చిత్తమైతే ఈ ప్రార్థన గురించి కొన్ని రోజులు నేను ఎలాగా కూడుకుంటున్నాను కాబట్టి ఉపవాసం ఉంది, కొన్ని వారాలు కూడుకోబోతున్నాం కనుక, అలాగే ప్రతి నెల మనకి మంగళవారం మనకి ఆల్ నైట్ ఉంటుంది కనుక ప్రతి వారం మంగళవారం మనకి సంఘకూటం ఉంటుంది కనుక ప్రతి మంగళవారం మన సంఘములో ఏర్పాటు చేసుకునే ప్రార్థన ఉంటుంది కనుక ప్రార్థన గురించి మనం కొన్ని సంగతులు తెలుసుకోవటానికి ఇష్టపడదాం. తెలుసుకున్నప్పుడే మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తుల కొరకు, గ్రామం కొరకు చేయవలసిన విశ్వాసాన్ని ఏం చేస్తారంటే ఇంపార్ చేసుకుంటారు. వాక్యం విన్నప్పుడే ఏం జరుగుతుందంటే తెలుసా, ఓహో ఇలాగ ఉంటే మనము మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అనే ఆలోచనలోనికి, నడిపింపులోనికి మీరు వెళ్ళగలుగుతారని ప్రేమతో మిమ్మల్ని తెలియజేస్తున్నాను. కనుక దైవ గ్రంథంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు చాలా ఉన్నతమైన వాడు. ఏ విషయంలో? డబ్బులో, రాజ్యంలో, యుద్ధంలో, తెలివితేటలు, అనేక రకాల కార్యక్రమాల్లో ఒక మాటలో చెప్పాలంటే చాలా అధికుడు. అంతట మాత్రమే కాదు కానీ అతడు ప్రార్థనలో కూడా చాలా అధికమైన మనిషి, అధికుడు, ఉన్నతమైన మనుషుడు. ఆ రాజు ఎన్నోసార్లు శ్రమలు వచ్చినప్పుడు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని ఎదుట మాత్రమే ప్రార్థన చేశాడు. తన మీదకి శత్రువులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, శత్రువు రాజులు అతని మీద తిరగబడినప్పుడు, అనేక విధాలైన శోధనలు కలిగినప్పుడు దేవుని ఎదుటి మాత్రమే నిలబడ్డాడు. అందరూ స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. అంటే ఒక రాజు ఇలాగ దేవుని ఎదుట నిలబడ్డాడు అని అంటే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమిటి? అది ఏమండి, ఈ రాత్రి మీరు ఆలోచించింది. నా పరిస్థితి కూడా దేవుని మీద, ప్రార్థన మీద ఆధారపడాలనేది నేను ప్రేమపూర్వకంగా, మరోసారి చెప్పిన ప్రేమపూర్వకంగా దేవుని మీదే ఆధారపడాలి. ఆయన 7 వారాలు అన్నాడు. 7 వారాల్లో దేవుని కార్యాన్ని ఆయన చూడగలుగుతాడు. అయితే మీరు 7 వారాల్లో అలా కాకుండా ప్రతి మంగళవారం, శనివారంలో కూడా పాల్గొనండి. మీరు అనుకునే దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమె చెప్పండి. అయితే ఈ రాజుగారు అంత అధికుడు. ఇందులో ప్రార్థనలో నువ్వు అనేక విషయాల్లో అధికమవుతున్నావు, కానీ ప్రార్థనలో అధికమవుతున్నావా లేదా అనేది దేవుడి యొక్క ప్రశ్న.
అలాగే నా ప్రశ్న కూడా అర్థమైందండి. అంటే ప్రార్థన ఎంతైతే ఉంటుందో, ఎంత ప్రార్థన అయితే మన జీవితంలో ఉంటుందో అంతగా దేవుడు మన పట్ల ఆయన ఏం చేస్తాడు, ఆసక్తి చూపిస్తాడు కదా. బైబిల్ గ్రంథంలో ప్రభు అన్న మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా నాకు ఇష్టడే ఉండుట అసాధ్యమని చెప్తున్నాడు. ఇంకొక మాట ఏమిటి అంటే, నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తాను అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆయన సన్నిధిలో నీవు ఈ సంఘం కొరకు, నీ కొరకు, ఈ సహోదరుల కొరకు దేవుని ఎదుట ప్రార్థన చేయటము. బాగా ఆలకించండి. ఈ సహోదరుల కొరకు, ఈ బిడ్డల కొరకు, నీ యొక్క అవసరతల కొరకు ప్రార్థన ఎవరైతే కోరి ఉన్నారో వారి కొరకు మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అందరూ. మనం ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి. అవును, ప్రార్థన చేయాలి కదా. కనుక ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాము. మనం మాట్లాడుకోవడానికి రాలేదు, ఊళ్ళో ముచ్చట్లు చెప్పుకోవడానికి రాలేదు. ప్రార్థనకు ముందు చక్కటి పాటలు పాడాము. ఒక 5-10 నిమిషాలు మరలా ఈ కార్యక్రమం, ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చేయాలని ఏం చేసాం? కాంచేపు సిద్ధపడ్డాం. పెందలకాడి వస్తే ఈ విధంగానే మనము చేసి కొంచెంపాటి వాక్యాన్ని వివరించుకొని మనము మన పరిస్థితులు, చెప్పిన ప్రార్థన అవసరతలు దేవుని ఎదుట పెడదాం. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మాత కార్యాలు చేస్తాడు. నమ్మండి, నమ్మండి. ఈ జీవితంలో ఈ మాటలన్నీ కూడా ఈ హృదయం అనే పలక మీద ఉంచుకోండి, పెట్టుకోండి. కనుక ఈ రాజుగారు ప్రార్థనలో చాలా అధికుడు, దేవుడి పట్ల భయభక్తులు కలిగినవాడు, దేవుడు అంటే ఎంతగానో శ్రద్ధ కలిగినవాడు. ఆ రాజు పేరు హిజ్కియా. ఆ రాజు పేరు ఏం పేరండి? హిజ్కియా రాజు. ఈ హిజ్కియా రాజు యూదా రాజు. హిజ్కియా రాజు ఎవరండి? యూదా రాజు. అంటే ఇశ్రాయేలీల రాజు. అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలు విడిపోయిన తర్వాత 2 గోత్రాల వారు యూదా గోత్రం అన్నారు. ఉన్న గోత్రాలన్నింటినీ కూడా ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇశ్రాయేలీల గోత్రం అన్నారు. అయితే ఈ గోత్రాలు, ఇశ్రాయేలీలు ఒక పక్కన ఉంటారు, యూదా వాళ్ళు మరొక పక్కన, దక్షిణ పక్కన యూదా వారు ఉంటారు, ఉత్తరం పక్కన 10 గోత్రాలు వారికి ఉంటారు. ఇది ఇశ్రాయేలీల చరిత్రలో చిన్న భాగం. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీలో చిన్న భాగం, చరిత్రలో చిన్న భాగం. అయితే దేవుని వారు గమనించలే. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. వాక్యమే మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. వాక్యం ఎన్నోగానే నీకు బలం వస్తుంది, ఆ బలము శక్తి కూడా వస్తుంది. ఈ బలము శక్తి కూడి ఆత్మచేత నింపబడి ఏం చేస్తావో తెలుసంటే నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ హిజ్కియా రాజు చాలా ప్రార్థనాపరుడు. చిన్ని బలహీనతలు అతను ఉన్నప్పటికీ, చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేవుని సన్నిధికి చేరేటప్పటికీ దేవుడికి ఇష్టడుగానే ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. నేను అంటాను, ఇక్కడ కూర్చున్న మీలో కూడా చిన్న బలహీనతలు ఉంటాయి, ఉండని వారు ఎవరూ లేరు. అలాగని చెప్పి దేవుడు మన ప్రార్థన ఆలకించడం మాత్రము వెనక్కి తిరగకూడదు. తప్పులు, పొరపాట్లు అనేక విధాలుగా ఉంటాయి. కానీ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే వాటిన్నింటిని యేసు రక్తంలో ఏం చేసుకోవాలి? కడిగేసుకోవాలి.
కడిగేసుకోవాలంటే ప్రార్థనకు ముందు ఏం చేయాలంటే ఒక చిన్న చిత్తపాటు మనకు కావాలి. అదేంటంటే, ప్రభువా, నేను పలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను, పలానా వాళ్ళ కొరకు నేను అడుగుతున్నాను, ఇదిగో నా ఇంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను అని ప్రారంభించి, నన్ను క్షమించు నాయనా, నా యొక్క పాపములు క్షమించు నాయనా, నాకు తెలిసిన పాపాలు, తెలియని పాపాలు, మర్చిపోయిన పాపాలు, జ్ఞాపకం ఉన్న పాపాలు అన్నిటినీ కూడా నీ ఎదుట పెడుతున్నాను, వాటిని క్షమించి ఈ ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నాను, నా పాపము అడ్డు లేకుండా ద్వారం తీర్చుకుని, నా ప్రార్థన ద్వారం తీర్చుకుని వెళ్ళి దేవుని ఎదుట వాళ్ళకి సహాయం చేయనట్టు, నాకు సహాయం చేయనట్లు కృప చూపమని ముందుగా చిన్న చిత్తపాటుతో మనము ముందుగా దేవుని అడిగి కడిగేసుకోవాలి. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా చేయాలి ప్రార్థన మీకు అర్థమైందా? ఇంతలాగా నీవు చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు నీకు సమీపంగా ఉంటాడని మరొకసారి మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక ప్రేమేంటి దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే ఈ రాజు కూడా చిన్న చిన్న పొరపాట్లు, హిజ్కియా రాజు చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు కూడా ఎక్కువగా భక్తి కలిగి, భయం కలిగి నడిచాడు. మందిర సేవ ఎక్కువగా చేశాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుని ఎదుట భక్తి కలిగి నడిపించాడండి. ఆనాడు ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా, యాజకులు ఉన్నప్పటికీ కూడా, యాజకులతో పాటు, ప్రవక్తలతో పాటు ఈ రాజుగారు కూడా కలిసి యాజకులు, లేవీలు, సామాజిక ప్రజలు, అలాగే రాజు, ఆ చుట్టుపక్కల నుంచి మరి దేవుని ప్రజలు, ప్రవక్తలు అందరూ కలిపి దేవుని సన్నిధిలో దేవునికి ఎక్కువగా మహిమ కలిగినట్లుగా వాళ్ళ యొక్క రాజ్యాలు కాపాడుకోవటానికి, వాళ్ళ దేశాలు కాపాడుకోవటానికి, వాళ్ళ కుటుంబాలు కాపాడుకోవటానికి, వాళ్ళ పరిస్థితులను దేవుని ఎదుట సహాయం కొరకై దేవుని ఎదుట ఈ విషయాలను పెట్టి ప్రార్థన చేసేటువంటి రాజుల్లో ఈలోగా హిజ్కియా అనేటువంటి మంచి రాజు. కనుక ఈ మంచి రాజు దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. ఈ యొక్క హిజ్కియా రాజు గురించి మనకి రాజుల గ్రంథంలో కూడా కనపడుతుంది, యెషయా గ్రంథంలో కూడా కనపడుతుంది. ఇప్పుడు యెషయా గ్రంథాన్ని తీసుకున్న తర్వాత వీలుగా ఉంటే రాజుల గ్రంథంలోకి వెళ్ళి మనం కొన్ని సంగతులు నేర్చుకుని అప్పుడు మనం ప్రార్థనకు సిద్ధపడదాము. 38వ అధ్యాయము 5వ వచనం చదవండి, 4వ వచనం కూడా చదవండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను. చాలు. మీ అందరు బైబిల్ చూసారా? నీ ప్రార్థనను అంగీకరించి నేను చూచాను అంటున్నాడు. ఒకసారి మీరు ఆలోచన పెట్టండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. అర్థమవుతుందండి? మనం ప్రార్థించినప్పుడు దేవుడు చూస్తాడు. చూడడానికి మీరు ఎప్పుడు అనుకోవద్దు, చాలామంది నా ప్రార్థన ఆయన ఆలకించట్లేదేమో, నా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చూడట్లేదేమో అని అనుకుంటున్నారు. లేదండి, లేదు. నీకు సరిగ్గా ప్రార్థన వచ్చా రాదా కాదు అక్కడ కావాల్సింది, ప్రభువును అడిగావా లేదా అది కావాల్సింది. నీకు అర్థమైనా? నీకు ఒలించిన ప్రార్థన ఏదో తెలివితేటలు కలిగిన ప్రార్థన కాదు. దేవుని నువ్వు అడిగావా లేదా, మనిషిప్పి ఈ పరిస్థితిని చెప్పుకున్నావా లేదా, అది దేవుడు నీ పట్ల చూడవలసిన విషయం.
అయితే ఈ రాజు చాలా భయంకరమైన ఒక శోధనలో చిక్కుకున్నాడు. వినండి జాగ్రత్తగా. భూమి మీద నుండి ప్రతి ఒక్కరూ కూడా భక్తి లేనివారు, పరిపూర్ణమైన భక్తులైన కానీ కొన్ని శోధనలో చిక్కుకుంటూ జరుగుతుంది. మీరు గమనించండి, కొన్ని శోధనలో చిక్కుకోవడానికి ఏంటి పరిస్థితి అని మనం మొదటిగా గ్రహించాలి. నా వల్ల ఏదన్నా పొరపాట్లు ఉన్నాయా? నా వల్ల నా కుటుంబం వల్ల ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? మొదటిగా గమనించుకోవటం నేర్చుకోవాలి. మొదటిగా మనం గమనించుకున్నప్పుడు ఆ విషయాలు మనం ఏం చేస్తాము, దేవుని ఎదుట ఒప్పుకుంటాం. ఒప్పుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఒప్పుకున్నట్టు నా కుమార్తె, ఒప్పుకున్న నా కుమారుడా అని ఆయన ఏం చేస్తాడండి, ప్రార్థన ఆలకించి నీకేం చేస్తాడు, సహాయం చేసి నేను దీవెనకరంగా ఆ శోధ నుంచి బయటికి లాక్కొచ్చేస్తాడు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పగలరా? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలను మీరు గమనించండి. ఇక్కడ యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలా విషయాలు చెప్పిందంటే, యెషయా ఎవరంటే ఒక ప్రవక్త. యెషయా ఎవరండి? ఒక ప్రవక్త. ఒక ప్రవక్తే కాదు కానీ యెషయా ఒక సర్వరి. యెషయా చాలా పెద్ద సర్వరండి. చాలా ఎక్కువ చదువుకున్నాడు, మంచి నాలెడ్జ్ కలిగిన వాడు. అయితే ఇతడు దేవుడు పిలుచుకుని తన జాతి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరు వారు జాతి వారు అంటే యూదా జనాంగం. ఆ యూదా జనాంగానికి వాక్కులను చెప్పమన్నాడు. ఆయన చెప్పడానికి దేవుడు వాడుకోవడానికి నిర్మించుకున్నాడు. కానీ యెషయా ఒక తన జనాంగానికి కాదు కానీ అన్య దేశాల్లో ఉన్నటువంటి రాజులకు, రాజ్యాలకు, ప్రజలకు కూడా దేవుని యొక్క వాక్కుని అన్ని దేశాలు, అన్యులైన దేశాలు, విగ్రహారాధ్య దేశాలను కూడా దేవుని వాక్కులు ప్రకటన చేసినట్టుగా తన నోట్లో దేవుని యొక్క ప్రత్యక్షత పెట్టాడు. గమనించండి, యెహోవా వాక్కు అంటే దేవుని యొక్క నోటి నుంచి వచ్చే, అనగా జీవము గల మాటలు. అయితే ఇతనికి ప్రత్యక్షత జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిని ప్రత్యక్షత అంటే మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత మట్టికి ఆ ప్రత్యక్షత గురించి నేను చెప్తాను. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడండి అని చాలామంది మీలో చెప్తారు. దేవదూత కూడా కనిపించిందండి, ప్రత్యక్షమయ్యాడు అని చెప్తారు. ఇలాగా దేవుని గురించి ఫలానా విషయం కోసం ప్రత్యక్షమయ్యాడు అని అంటారు. అయితే ఇవన్నీ కూడా నిజమే కాదని నేను అనట్లేదు. అయితే ఈ అంచె దినాల్లో ఇది బాగా మనసు పెట్టండి. ఈ అంచె దినాల్లో, ఆఖరి దినాల్లో తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమవుతున్నాడు. అదేంటంటే ప్రత్యక్షత అంటే, అనగా దేవుని వాక్కు ప్రత్యక్షత. దేవుని వాక్కు ప్రత్యక్షత. మరలా చెప్పను, ప్రత్యక్షత అంటే
దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత, అంటే దేవుని వాక్యం మాట్లాడటమే ప్రత్యక్షత. మరి ఇది ఈ విధంగా ప్రతి ఆదివారం మాట్లాడతాడు ఆయన, ప్రతి మంగళవారం మాట్లాడతాడు ఆయన, ప్రతి శనివారం మాట్లాడతాడు, అనేక ఉపవాస కూటాల్లో మాట్లాడతాడు, అనేక కృతజ్ఞత కూటాల్లో ప్రత్యక్షమై మాట్లాడతాడు. ఇలా ప్రతి చోట ఆయన మాట్లాడినప్పుడల్లా నీకేం కలుగుతుంది? గట్టిగా చెప్పండి, మీకేం కలుగుతుంది? గట్టిగా చెప్పాలి. ప్రత్యక్షత. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రత్యక్షత అంటే మీకు దేవుడు ప్రత్యక్షమవుతుమే కదా, మరి చాలా ధన్యులు కదా మీరు. మరి ఇంకెలాగా దేవుడు దేవుని దూత వెలుగుతోటి కనపడి నీతో మాట్లాడిందే, లేకపోతే ఆ కళ్ళలో మాట్లాడింది, దర్శనంలో మాట్లాడింది ప్రత్యక్షత అని చాలామంది అనుకుంటారు. దేవుడు నన్ను దర్శించట్లేదు అనుకుంటారు. మీరు వాక్యం చదివినప్పుడల్లా, మీ ఇంటికాడ వాక్యం చదివినప్పుడల్లా, టీవీలో వాక్యం చూస్తున్నప్పుడల్లా, దైవసేవకులు వాక్యం చెప్తున్నప్పుడల్లా దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు. ఇది అసలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని నీకుంటే, నీతో మాట్లాడాడు అని అంటే, నాకు దర్శనం ఇచ్చాడు అని అంటే, దర్శనం అదే ప్రత్యక్షత. ఈ వాక్యం ద్వారా మాట్లాడిందే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతే దేవుని దర్శనం. అయితే నువ్వు ఆ ప్రత్యక్షత నీకు కలిగింది అంటే నువ్వేం చేయాలంటే, మొదటగా నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలి. అదే అసలు విషయం. అందరూ ఒకసారి దేవునికి స్తుతించగలరా? కొంచెం గట్టిగా చెప్పగలరా? మీకు అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? చాలా తేట తెల్లగా చక్కగా నేను మాట్లాడుతున్నాను. దేవుని మాకు నా నోట్లో పెట్టాడు కనుక ఇంకా తేట తెల్లగా మాట్లాడేటట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలంటే, నా తలలో ఉన్నది ఇబ్బంది నన్ను ఇబ్బంది పెట్టకుండా, తలలో ఏంటి మీకు ఇబ్బంది అని అంటారా మీరు? అది ఏమంటుంది? ఒత్తిడి. ఇలా మాట్లాడటం వల్ల తలలో ఏం కలుగుతుంది? ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడి కలిగినప్పుడు మాటలు రావండి. మాటలు సరైన మాటలు మాట్లాడడానికి నాకు ఆ తలలో నుండి మెదడుకున్న నెరాలు నాకు నా నోటికి సహకరించినట్టుగా మాట్లాడడానికి సహకరించవు. అందుకే చాలా మాటలు మిమ్మల్ని ప్రార్థన చేయమంటాను. అందుకే వాక్యం చెప్పేసిన తర్వాత ఆదివారం మీ అందరి కొరకు చేశాను కదా ప్రార్థనమ్మా, దయచేసి ఇంకా రాకండి అంటే, నాకు ఏదో ఇబ్బంది ఉంది అంటే అప్పటిదాకా ఏం చెప్పాను? కనుక నాకేం కలుగుతుంది? తల ఏం కలుగుతుంది? బలహీనత కదండి. తల ఏం కలుగుతుంది? ఏంటి ఆ ఇబ్బంది? ఒత్తిడి, భయంకరమైన ఒత్తిడి. మీకు తెలియదండి, భయంకరమైన ఒత్తిడి. ఆ సమయంలో నిజంగా ఒక చల్లటి ఐస్ నీళ్ళు ఉంటే దాంట్లోకి నన్ను ఎవరైనా దింపితే బాగుండు, నా తల యొక్క ఒత్తిడి తగ్గుతుందేమో అని అంత అన్నమాట అనిపిస్తుంది. అంత ఒత్తిడిలో కూడా మీకు ఏం చేస్తున్నాను? దేవుని యొక్క ఒక్క పరిచర్య చేస్తాం కదా. ఏమండి, ఇంత బాధలో ఇంత బలహీనతలో చేస్తాం కదా. మరి కూర్చుని వినడానికి, మారు మనసు పొంది దేవుని సన్నిధిలో జీవించడానికి మీలో చాలామంది బాధపడిపోతుంటారు. కనుక దయచేసి సేవకుడికి అంత ఒత్తిడి, అంత ఇబ్బంది మీరు గమనించండి. నేను చెప్పనక్కర్లేదు. మీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, అది తలలో మిమ్మల్ని తొలిచివేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరితోనైనా మాట్లాడగలరా? ఏదైనా ఆలోచించగలరా? ఏ ఇబ్బంది గురించి అయినా ఏమైనా చెప్పగలరా? ఏదైనా చేయడానికి మీకు ఏమైనా వస్తుందా? ఏమండి, మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి పరిస్థితి నా మీద ఉండగా కూడా దేవుని పని చేయాలనే ఉద్దేశంతో ఇంత భారమైన పని దేవునికి మీద వేసేసానండి. ఇది నేను చేయట్లేదు. ఇప్పుడు ఆయనే చేసుకుంటున్నాడు, ఆయనే మాట్లాడుకుంటున్నాడు, ఆయనే మిమ్మల్ని బలపరచుకోవడానికి నన్ను ఎక్కడ తీసుకొస్తున్నాడు? దేవుని బలిపేట మీదకి నడిపిస్తున్నాడు. ఈ విషయాన్ని సంఘం అందరూ గుర్తిస్తే నిజంగా నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. దేనిలో?
ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థనలోకి వచ్చి నన్ను, నా పరిచర్యను దేవుని గౌరవించిన వాళ్ళుగా ఉండి చక్కగా ఎన్నో అద్భుతమైన కార్యాలు మీరు నేను కూడా దేవునికి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ప్రేమతో విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాము, జ్ఞాపకం కూడా చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, స్పష్టంగా మాట్లాడడానికి రావాల్సిన మాటలు నా నోట్లోకి రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుని అడుగుతాను నేను. దేవుడు ఇక్కడ నీ మాట్లాడలేను, అక్కడ నీ మాట్లాడుతూ నా నోటిలో మాటలు రావట్లేదు అన్నప్పుడు ఆయన్ని కూర్చోబెట్టుకుని ఇలాగని దేవుని వాక్కుని ఇచ్చి మాట్లాడుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎక్కడ ఏ విషయాన్ని గురించి నేను చెప్పి ఆగాను అంటే ప్రత్యక్షత గురించి కదా అదేనా? చెప్పండి గట్టిగా. అందుకే అంటే నేను మళ్ళీ నేను ఒత్తిడిగా ఉంది కదా నాకు దాని గురించి. కనుక ప్రత్యక్షత అంటే ఏంటి? ఆ ప్రత్యక్షత వాక్యం యొక్క ప్రత్యక్షత. బైబిల్లో ఎవరికైనా ప్రత్యక్షత జరిగినాయా అంటే దానియేలుకి జరిగాయి, ఎస్కేల్కి జరిగాయి, ఇంకా అనేక మందికి జరిగాయి, సమయాలకి జరిగాయి. అయితే స్పష్టంగా డైరెక్టర్గా ఎవరు జరిగినాయో ఒక మాట చూపించిన, ఇది ఇలాగే ఉంచండి. మీకు ఆదికాండము దయచేసి చూడండి అందరూ, 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ఇవి జరిగిన తర్వాత అందరూ తీసుకోండి. అందరూ తీసుకుంటున్నారా? మీరు నలుగురు ఏమండి ఈ వాక్యాన్ని మీరు వింటే రేపు పొద్దున మరి కొంతమంది చెప్పడానికి అవకాశం ఉంటుందని మిమ్మల్ని బైబిల్ తెరమంటున్నాను. ఇక్కడ అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతుంది. మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? చెప్పాలి. అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఇవి జరిగిన తర్వాత ఆగుదాం. నాకు చూడండి, ఇవి జరిగిన తర్వాత అంటే అంతకుముందు అధ్యాయాల్లో జరిగిన విషయాలు అని మనం చెప్పుకోవాలి. 13, 14, 12, 13, 14 అధ్యాయాలు ఏదో జరిగింది. అది జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని వాక్యరూపిగా ఆయనతో దర్శిస్తున్నట్లుగా ఉంది. చదవండి. యెహోవా వాక్యం అబ్రహాము దర్శనమందు. ఆగండి, నా ఇంక చూడండి అందరూ కూడా అది అండర్లైన్ చేసుకోండి. వాక్యమందు అని ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. యెహోవా వాక్యము అని ఇక్కడ దర్శించును, అబ్రహాము దర్శనమందు అని ఉంది. ఇప్పుడు నా ఇంక చూడండి, ఇప్పుడు అబ్రహాంతో ఏం మాట్లాడింది? చెప్పాలి, ఏం మాట్లాడింది? అదేనా? అంటే మీతో ఏం మాట్లాడాలి దేవుడు? ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడే మాట్లాడాలి. ఎప్పుడు మీరు కూర్చుని బైబిల్ చదివితే అప్పుడు మాట్లాడాలి. అంటే చదవటమే మాట్లాడడం. ప్రతి ఆదివారం మాట్లాడుతున్నాను లేదా? ప్రతి శనివారం మాట్లాడుతున్నాను లేదా? ప్రతి మంగళవారం మాట్లాడుతున్నాను లేదా? ప్రతి ప్రార్థనా కూటంలో మాట్లాడుతున్నాను లేదా? క్రిస్మస్ కూటాల్లో మాట్లాడుతున్నాడు, ఉపాస కూటాల్లో మాట్లాడుతున్నాడు, సభల్లో మాట్లాడుతున్నాడు, వ్యక్తిగత కృతజ్ఞత కూడికల్లో మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడంటే వాక్యం మాట్లాడుతున్నాడు. వాక్యం ఏమవుతుంది? నీకు దర్శనం ఇస్తుందా లేదా? నమ్ముతున్నారా లేదా? ఇప్పుడు చెప్పండి. దేవుడు మిమ్మల్ని లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చిత్తులో కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుని యొక్క ప్రత్యక్షత దర్శనం ఎలా వస్తుంది? వాక్యమే దర్శనం, దేవుని వాక్యమే ప్రత్యక్షత. ఇది మర్చిపోయారు. ఏదో పాస్టర్ గారు చెప్తే ఏది వాక్యం కదండి, ఏదో చేస్తే ఇదిగో దేవుడు దర్శించాడు అది కాదు.
పాస్టర్ గారు కూడా చెప్పట్లేదండి. మా ఆయన మరాఠీ వాళ్ళు అండి. ఎవరు ఎవరు పాస్టర్ గారు వాళ్ళు కూడా మా ఆయన మరాఠీ వాళ్ళు. మరి సంఘానికి సమాజానికి వచ్చిన ప్రజలకి వేలాది మందికి దేవుడే దర్శనమిస్తున్నాడు. ఎలా దర్శనమిస్తున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదే మీతో మాట్లాడుతాం అని చెప్పాలి. ఒకవేళ ప్రవచన వరం ఉన్నా, దర్శన వరం ఉన్నా, మీకు అర్థమైందా? మీరు దేని మీద ఆధారపడతారు? ఎక్కువ శాతం 100 మందిలో 90 మంది దేని మీద ఆధారపడుతున్నారంటే, అదిగో దేవుడు నాతో మాట్లాడాలి అంటే ఏ విధంగా మాట్లాడండి? ప్రవచనం ద్వారా మాట్లాడాలో, నా కుమారుడు నా కుమార్తె పలానా బట్టలు వేసుకున్న వ్యక్తి, పలానా జుట్టు ఉన్న వాళ్ళు, పలానా యొక్క డ్రెస్ వేసుకున్న వాళ్ళు, పలానా కుర్చీలో కూర్చున్న, ఇలా చెప్పి మిమ్మల్ని కేకేసి పిలిచి ఏమండి దేవుడు మాట్లాడాడు అని చెప్పేసి మీరు అలాంటివి నమ్ముతూ ఉంటారు. కానీ వీళ్ళేమో మరాఠీ వాళ్ళు ఆల్రెడీ మీ పక్కనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మీకు తెలియకుండా తీసుకుంటారు. తీసుకుని ఏం చేస్తారంటే ఆయనకు ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తారు, మీకు తెలీదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో ఏదో దైవశక్తి లేకపోతే ఏదో తన దగ్గర ఉందని చెప్పేసి ఇలా చెప్పి మాయ చేసేటువంటి మరాఠీ గాళ్ళు చాలామంది భూమి మీద సేవకులని చెప్పుకొని వందల వేల మంది మీటింగ్స్ వస్తున్నారని చెప్పి ఇదిగో ఒకరికొకరు చెప్పుకుని పరిగెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఆ మాయలో పడకండి. అది నేను చెప్పలే. ఆ మాయలో పడకండి. నా తండ్రి అయిన దేవుడు, నా ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు. ఆ మాయలో పడకండి, ఆ పరిస్థితుల్లో పడకండి. నువ్వు ఉన్న చోట నీవు ఉంటాడు అంటే, నువ్వు ఉన్న చోట అంటే నీకు స్థానిక సంఘం ఒకటి ఉంది కదా. స్థానిక సంఘంలో సంఘం ఉందా? స్థానిక సంఘంలో దైవసేవకుడు ఉన్నాడా? దైవసేవకురాలు ఉందా? వాళ్ళ ద్వారా మాట్లాడుతున్న మాటలే దేవుని దర్శనం, వాక్య దర్శనం, వాక్యం యొక్క ప్రతిక్షత. మీకు అర్థమైనట్లుగా మీకు చాలా వివరంగా ఈ విషయాలను చెప్పాను కనుక మీరు కానించి ఇలాంటివి నమ్మకండి. నా ప్రభువే చెప్పాడు, నమ్మద్దని నా ప్రభు చెప్పినప్పుడు నేను ఇంకేంటండి ధైర్యంగా చెప్పడానికి? ఆయన అలాగే చెప్తాడులే. ఆయనకి ఇష్టం ఉండదండి, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఆయనకి ఇష్టం ఉండదండి. అందుకని చెప్తాడు, నాకు ఇష్టం లేక కాదు, నా యేసుకి ఇష్టం లేక. ఎవరికి ఇష్టం లేక? నా యేసుకి ఇష్టం లేక. యేసు ప్రభు ఈ లోకం ఉన్నప్పుడు చెప్పాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు, ఇక్కడ క్రీస్తు ఈ కార్యాలు చేస్తున్నాడు, ఆయన ద్వారా జరుగుతుంది, ఈయన ద్వారా జరుగుతున్నాయి, ఆయన నోట్లోంచి అయ్యొస్తున్నాయి, ఈ నోట్లో అయ్యొస్తున్నాయి, ఆయన కళ్ళలోంచి అయ్యొస్తున్నాయి, ఆయన కాళ్ళలోంచి వస్తున్నాయి, ఆయన చేతుల్లోంచి వస్తున్నాయి, ఆయన తుమ్మాల్లోంచి వస్తున్నాయి, ఆయన కూర్చున్న చాపలోంచి కూడా వస్తున్నాయి. ఎవరు కూర్చున్నాయి? యేసు ప్రభు కాదు, ఆ సేవకుడు. ఇలా చెప్పేటి వందలాది మందిని మోసం చేసి లక్షలాది మంది అక్కడ ఏం కూర్చోబెట్టి ఏం చేస్తున్నారంటే, మాయలు మరాఠీ గాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బందికరమైనది. మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఏం చేస్తున్నారో తెలుసంటే మాయ చేస్తున్నారు. నా ప్రభువే చెప్పాడు, నేను మాత్రం చెప్పలేదండి. నా మీద ఎవరు కూడా అసహించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మాటల మీద అసహించుకోండి. ఏ మాటల మీద? నేను మాట్లాడిన మాటల మీద అసహించుకోండి. నేను మాట్లాడింది ఎవరి మాటలు? యేసు మాటలు కదా. మరి ఇప్పుడు ఎవరి మీద అసహించుకున్నట్టు? దేవుని మీదే అసహించుకున్నట్లు. దెయ్యమంటే వెళ్ళిపోకూడదు. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ప్రార్థనకి వెళ్ళిపోకూడదు. ఆ పాస్టర్ గారు, ఆ సంఘము, ఆ విధానము, పరిస్థితులు దేవుని చేత అవి నడిపించబడుతున్నాయా లేవా అనే సంగతులు మొదటిగా ఆలోచించాలి. అంటే నడిపించబడుకోకుండా అన్ని వేల మంది వెళ్తారా? వచ్చిన మీ దగ్గర నుంచి నాకు వచ్చే క్వశ్చన్, ఊరుకోండే పాస్టర్ గారు, మరీ నమ్మేవాడు ఉంటే కాలీఫ్లవర్ పెడతారు మాకు. లేనే ఉన్నారా? మన చర్చిలో 3 మంది ఉన్నారు. నమ్మేవాడు ఉంటే ఎన్ని మాటలని చెప్తారండి. లేదు అంటే యేసు ప్రభు కూడా మీకు కాలీఫ్లవర్ పెడుతున్నాడా? చెప్పండి. నేను న్యాయబద్ధంగా మాట్లాడుతున్నాను.
జాగ్రత్తగా ఇది ఆలోచించిన వాళ్ళకి న్యాయం అనిపిస్తుంది. ఏమండి? కనుక దేవుని సన్నిధిలో అబ్రహాంకి కనపడింది ఎవరు అంటే ప్రత్యక్షత. అంటే ఏం ప్రత్యక్షత? వాక్యం మాట్లాడింది. వాక్యం మాట్లాడటమే నీతో, వాక్యం మాట్లాడటమే నీతో. దేవునికి స్తోత్రం. వాక్యం మాట్లాడటమే దేవునికి స్తోత్రం. చెప్పండి. ఒక పాట పాడుకుందాం. మనందరికి వచ్చిన పాట పాడండి. హల్లెలూయా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఏం చేయబడింది? వాక్యం మాట్లాడింది. మాట్లాడిందా లేదా చెప్పండి. ఆదివారం మన సాయంత్రం, ఆదివారం సాయంత్రం మాట్లాడిందా లేదా? ఇవాళ మంగళవారం మాట్లాడుతుందా ఈరోజు వాక్యం? ఇలా మనం కూడుకున్నప్పుడల్లా కూడా బైబిల్ గ్రంథం గురించి దేవుని దాసుల ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే దేవుని యొక్క మాట. అందుకే యోహాను సువార్త ఇది ఇలాగే ఉంచండి. తీయము. తీసేదా? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ వాక్యము శరీరధారి అయి అది కదా 1వ అధ్యాయం మొదటి వచనం. ఆది అంటే వాక్యముండెను. ఆగుదాం. ఆది యందు ఏముందండి? మనం లేనప్పుడు, భూమి లేనప్పుడు, సృష్టి లేనప్పుడు ఏదుంది? ఏముంది? వాక్యం ఉంది. దేవుని స్తోత్రం. నేను ఏమైనా అంశం చెప్పాను అండి? ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలి కదా. దాని పక్కన వాక్యం వల్ల ప్రయోజనాలని పెట్టుకుని చక్కగా పెట్టుకోండి. అక్కడ దాని పక్కన ఒక బ్రాకెట్ కూడా పెట్టుకోండి దాని పక్కన. ఎందుకంటే ఇది నేను చెప్తున్న అంశంలో ఇది ఒక మాట అండి. ఏది? ఆదికాండం. నేను అంశం చెప్తున్నాను కదా, ఏమని? వాక్యం వల్ల ప్రయోజనాలు అనేది నేను చెప్తున్నాను కదా. దానిలో ఏంటి ఆ ప్రయోజనం అంటే అబ్రహాములకి పిల్లలు లేరు. అప్పుడు ఆ టైంలో వాక్యం యొక్క ప్రయోజనం, వాక్యం ఎలా పనిచేసిందంటే ఏం లేనప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయనకి పిల్లలు లేనప్పుడు ఏం పనిచేసింది? వాక్యం. 7 వారాల ఏమండి పెద్ద పెద్ద కూటాలన్నా ఎక్కడెక్కడో స్వస్థత కలిగించి ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టేటంటే పాస్టర్ గారి దగ్గర అలాగని చెప్పలేదే వాక్యం. చూడండి ఎంత వాక్య ప్రతిష్టత, ఎంత నాకు చాలా ఆనందమవుతుందండి. నేను చెప్తున్నాను కానీ ఇంత మంచి మాటలు మరి నా నోట్లో నా యొక్క పరిశుద్ధాత్మ పెడుతున్నాడంటే ఆలోచించండి దేవుని బిడ్డలు. మనము ఏది ఆశిస్తున్నాం? వాక్యాన్ని ఆశిస్తున్నాం, పాస్టర్ గారిని ఆశిస్తున్నాం. పాస్టర్ గారిని
పాస్టర్ గారిని దేవుని చేయకూడదు. వెళ్దామండి పలానా ఊరిలో ఆ పాస్టర్ గారు దేవుడండి. ఎవరంట పలానా ఊరిలో ఆయన ఇంకా కొన్ని సంవత్సరాలు బతికి కొన్ని సంవత్సరాలు వాక్యం చెప్పవలసిన ఆయన అప్పుడే చంపేద్దకి మీరు ఏమంటున్నారు? దేవుడు అంటున్నారు. ఎవరినైతే దేవుడు అంటారో వాడు తొందరగా చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. బైబిల్ చెప్పిందన్నమాట. కొంతకాలం ఆ పాస్టర్ గారిని వాక్యం చెప్పనివ్వండి, సంఘాన్ని నడిపించుకోవడం, దేవుడు చేయకండి. ఏమ్మా కుర్బాణి గారు ఏమండి, మీరు ఎవరి దగ్గర అంటున్నారా మా పాస్టర్ గారు దేవుడని అంటున్నారా? అనొద్దండి. ఒకవేళ మీ పాస్టర్ గారు సహాయం చేస్తే చేయొచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చేయొచ్చు, మీ పాస్టర్ గారు ప్రార్థన చేయగా కార్యాలు చేస్తే చేయొచ్చు. అవన్నీ ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన ప్రవీణ్ గారు నా రాజు అని అంటున్నారు కదా. ఆయన ఎవరు చేశారు? నా రాజు అంటే మీ రాజు, నా రాజు కూడా కాదు. ఎవరు రాజు? దేవునికి స్తోత్రం. అదేనా? అది ఆయనకి చెందాలి. దేవుడని అనే మాట, దేవుని శబ్దం నీ నోటి నుంచి వచ్చినప్పుడు ఆయనకి చెందవలసిందే. కానీ మనుషుడికి భూమి మీద దేవుడు అనే బిరుదు, గురువు అనే మనం చాలాసార్లు ఎవరిని వెళ్తాను కేకేసి ఎవరినైనా పిలవండి, పేరుందనుకోండి, ఏ పొలయో ఎల్లయో మలయో పిలవండి, ఏమండి గురువు గారు అని మాత్రం పిలవకండి. ఎందుకంటే అసలు గురువు అని పిలవకూడదు అండి. ఎవరిని కూడా మీరు దేవుడు అని కూడా చెప్పకూడదు. వాళ్ళు ఎన్ని లక్షలు సహాయం చేయనుండి, పాస్టర్ గారికి ఎంత సహాయం చేయనుండి, పాస్టర్ గారు ఎంత సహాయం చేయనుంది. మిమ్మల్ని దేవుళ్ళు అనకూడదు, మీరు మమ్మల్ని దేవుళ్ళు అనకూడదు. కనుక ప్రియ సంగమా, మీరు ఒకవేళ ఎప్పుడన్నా అలాంటి యొక్క మాటలు మాట్లాడుతుంటే మానేసుకోండి. ఆ పాస్టర్ గారు అంటే నిజంగా చాలా గౌరవనీయులండి. ఎలాగా? మా పాస్టర్ గారు ఎవరండి? గౌరవనీయులండి. మా పాస్టర్ గారు ప్రేమ కలిగిన వారండి. ఇంకా చాలా సరిపోతుంది, కొద్దిగా గొప్ప. మా పాస్టర్ గారు దేవునికి విధేయులండి. ఎవరికి విధేయులు? అది ఇలాంటి మాటలు మాట్లాడండి. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే యేసు ప్రభు అండి దిగొచ్చి యేసు ప్రభు అండి కార్యాలు చేస్తున్నాడండి. ఎవరు చేస్తున్నారు? అది మా పాస్టర్ గారు కాదండి. అక్కడ ఉపయోగించేటప్పుడు దేవునికి మహిమ రావాలి, సేవకులకి కొద్ది గౌరవం రావాలి. అర్థమైనా? ఎంత జ్ఞానయుక్తంగా మనం సేవకులు క్షమించండి, సంఘం అనబడి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలో ఆలోచన చేయండి. కనుక ఇదంతా జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి ఏమొచ్చిందండి? వచ్చింది. ఏమొచ్చింది? వాక్యం రావాలి దగ్గరికి. ఇక్కడే పెట్టండి, మరి ఇంకో చోటకి వెళ్తాను. తీయొద్దులండి, ఇది ఎదురుకుండా పెట్టుకోండి. ఎంతమందికి తెలుసో తెలీదో జకర్యా ఎవరు తెలుసండి? ఎలిజబెత్ తెలుసా? చెప్పండి, నోటితో చెప్పండి. జకర్యా ఎలిజబెత్ తెలుసా? అందరికి తెలుసా? కొందరికి తెలుసా? అందరికి తెలుసా? విన్నారా? ఎలిజబెత్ గురించి విన్నారా? జకర్యా గురించి విన్నారా? లేక ఇప్పుడండి లేక ఒక బిడ్డను కన్నాడు. అది దేవుడిచ్చిన బిడ్డ. ఆయన పేరే బాప్తీసమిచ్చు యోహాను. దేవుని స్తోత్రం. ఎవరైనా చెప్పండి. బాప్తీసమిచ్చు యోహాను నేను కానీ అంటే బైబిల్లో కానీ ఎందుకు చెప్పండి అంటే, యోహాను చాలామంది ఉన్నారు, మీరు కనిపించబడతాడని దేవుడు ఆ విధంగా రాయించి ఉంచి మాతో మాట్లాడిస్తున్నాడు. చాలామంది యోహాను ఉన్నారు కాబట్టి ఈయన బాప్తీసమిచ్చే యోహాను. ఈయన పుట్టి పెరిగినప్పుడు నుంచి కూడా ఆత్మతోనూ
దేవుని వాక్యంతో పెరిగాడు అంటారు. ఆ ఇద్దరు తల్లిదండ్రులు కూడా చిన్న పాలు ఇచ్చిన పాలు ఏమండి అది పుట్టిన కానించి పాలు తాగినట్లుగా వాక్యం చేత వారిని ధర్మ శాస్త్రమునందును ధర్మ నీతి అందును ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను ఆ బిడ్డకి నేర్పించడం ప్రారంభించారట. అతడు ఏమండి వాక్యములో కానీ ఆత్మలో కానీ ఒక రోషము కలిగినటి దిట్టమైనటి వ్యక్తిగా తయారయ్యాడు. ఇతడు తయారయ్యి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ జీవించాడంటే ప్రజల మధ్యలో ఉండలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన అంశం ఏంటి? బ్రాకెట్లు ఏం పెట్టుకున్నాను? వాక్యం వలన ప్రయోజనం. అయితే ఇతడు పెద్దవాడైన తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యూదా దేశంలో నుండి ఊర్లు, పల్లెలు, పట్టణాలు, గ్రామాలు మళ్ళీ చెప్తున్నాను. యూదా దేశంలో ఉన్నప్పుడు యూదా దేశంలోని ఊర్లు, పల్లెలు, పల్లెటూర్లు, పట్టణాలన్నీ కూడా అరణ్యంలోనికి వెళ్ళటం మొదలెట్టారట. నా ఇంకొకసారి చూడరా. ఇవన్నీ కూడా వాక్యంలో ప్రయోజనాలు అనే దాని గురించి చెప్పాలి. ఎలాగా ఉపవాస ప్రార్థన కనుక ఈ ప్రార్థనలో నేను ఈ విషయాన్ని మళ్ళీ దీంట్లోకి మరి ఏం చేస్తానంటే క్రోడీకరించుకొని కొంచెం చెప్తూ ప్రారంభించాను. మీరు ఆలకించండి. మనం ఎక్కడున్నాము అంటే యూదా దేశంలో ఉన్నాం కదా. ఎక్కడున్నామండి? ఇప్పుడు వచ్చేయండి. ఎక్కడికి? సర్పిల్ వచ్చేయండి. యూదా దేశం నుంచి ఎక్కడికి వచ్చేయాలి? భారతదేశంలోకి వచ్చేయండి. అలాగే ఏ ఊరిలో వచ్చేయాలి? సర్పిల్లోకి వచ్చేయాలండి. సర్పిల్లో జీసస్ క్రైస్ట్ పేరు ఫెలోషిప్ అనే దేవుని మందిరంలోకి వచ్చేయండి. వచ్చిన మీరు ఇక్కడ ఈ ప్రజలు, ఏ ప్రజలు? యూదయ దేశంలో నుండి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లు ఉంటాయి కదా. మన దేశంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి కదా, ఎన్నో గ్రామాలు ఉన్నాయి కదా, ఎన్నో పల్లెటూర్లు ఉన్నాయి కదా, ఎన్నెన్నో ఉన్నాయి కదా. అయితే అలాగే యూదా దేశంలో కూడా ఉన్నాయి. అయితే యూదా దేశంలో ఒక అరణ్యం ఉందంటండి. విన్నారా బాబు? విన్నా? చాలా జాగ్రత్తగా వినాలి. విన్నా? జాగ్రత్తగా వినాలి. వాక్యాలన్నీ కూడా చాలా అవసరమైనవి. అయితే ఇతడు ఎక్కడున్నాడు? అరణ్యంలో. అరణ్యంలో బోరెడతారు. అరణ్యంలో ఎవరో మంచిగా ఇస్తారు. అరణ్యంలో అతనికి పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉంటే మంచం ఉంటుంది, ఇంట్లో ఉంటే దుప్పులు ఉంటుంది, ఇంట్లో ఉంటే కంచం ఉంటుంది, ఇంట్లో ఉంటే కంచంలో కూడు ఉంటుంది, ఇంట్లో ఉంటే అమ్మ నాన్న ఉంటారు. ఏమైపోయాడు ఇతను? చూడండి, నేను అనుకుంటున్నాను ఆ రోజు ఇలా అరణ్యంలో తిరుగుతుంటుంటే యోహాన్ని నాకు ಮೇಲೆ పిచ్చుడు అనుకునేవారేమో. లేకపోతే ఈనాడు పాస్టర్ గారు ఎలాగైతే వాక్యాలు చెప్తున్నారు, ఈ పిచ్చుడు అందరు ఇలాగే వాగుతారు అన్నట్లుగా ఆ రోజుల్లో యోహాన్ని అని ఉంటారు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే ఇల్లు వాకలు ఇడిచేసిన వాడిని ఏమంటారండి? దేశతిమ్మిరి అంటారు. దేశతిమ్మిరి ఎప్పుడవుతాడు? వాడు మెంటల్గా ఇబ్బంది పడినప్పుడే. ఎప్పుడు అమ్మా? ఇప్పుడు మెంటల్గా ఇబ్బంది పడినప్పుడే. అంటే తన యొక్క మైండ్ పని చేయలేనప్పుడు, పిచ్చుడులేగా అయినప్పుడు అరణ్యంలో తిరుగుతున్నాడు. అప్పుడు ఉంటున్నాడు. అక్కడికండి పట్టణాలు పట్టణాలే, దేశాలు దేశాలే, గ్రామాలు గ్రామాలే, పల్లెటూర్లు పల్లెటూర్లే. ఇలాగ పరుగులు ఎడుతూ అరణ్యంలో ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి ఏం చేశారంటే ప్రజలు తండోపతండాలుగా. దేవుని స్తోత్రం. ఆసక్తిగా ఉందండి వాక్యం? ఆసక్తిగా ఉంది వాక్యం. ఓకే, ఈ శాతం ఆసక్తిగా ఉంటే ఒక్క 2-3 నిమిషాలు కొంచెం పెంచుతాను. కనుక ముగింపు వచ్చేస్తాను తర్వాత. కనుక వాళ్ళు తండోపదండాలుగా వెళ్తున్నారట. ఎందుకని? పెన్షన్లు ఇస్తున్నారా అమ్మా? లేకపోతే భోజనాలు పెడుతున్నారా?
లేకపోతే పలహారాలు పెడుతున్నాడన్నా, ఏదో కాసు బంగారం ఇస్తున్నాడన్నా, అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? కాదు కాదు, అక్కడేముందో తెలుసంటే, దేవుడు చెప్పిన మాట మీరు జాగ్రత్తగా బైబిల్ చదువుకోండి. నేను తీయలేను అనగా అరణ్యంలో ఉన్నటి యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది అని రాశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గరికి? యోహాను దగ్గరికి ఏమొచ్చింది? దేవుని స్తోత్రం. వాక్యం ఉన్న చోటుకు వస్తారు. మా పాస్టర్ గారు చెప్తున్నాను, నేను బలహీన వచ్చేమో కానీ దేవుడు బలహీనుడు కాదు, నువ్వు బలహీనుడు అయిపోయని చెప్పేసి ప్రార్థన చేయలేడు, లేకపోతే అది చేయలేడు చేయలేడు అని అనుకుని చాలామంది అటు ఇటు చెదిరిపోతున్నారని ఏడుస్తూ ఉంటూ ఉంటారు. పిచ్చితన, దేవుడు ఏడుస్తాడు. ఎందుకు తెలుసా? నన్ను బలహీన చేయలేదు, నువ్వు దేవుడిని బలహీన చేసి మాట్లాడుతున్నావు అని చెప్తాను. ఈరోజు ఆ ట్రాఫిక్ ఇంకోటి కూడా వచ్చింది. అడగండి, ఇక్కడే ఉన్నారుగా. నేను అబద్ధం ఆడితే ఏరో ట్రాఫిక్ లేని ఇలాంటి పరిస్థితి. దేవుని బలహీన చేయకమ్మా, ఆయన బలవంతుడు. ఆయన బలవంతుడు అయినప్పుడు నేను బలహీన ఏంటి? వాక్యం బలహీనం ఏంటి? వెళ్ళే వాక్యము కావాల్సిన వాళ్ళు వాక్యం దగ్గరికి వస్తారు. ఏమంటారు? నీ దగ్గర వాక్యం లేకపోతే, రేపు ఉన్న దినాల్లో నీ దగ్గర ప్రార్థన లేకపోతే, రేపు దినాల్లో అమ్మా నువ్వు బాధపడుకు, నేను లేనప్పుడు సంగతి చెప్తున్నాను అనేవాడిని ఎంతో ఆదరించి విషయాలు చాలాసార్లు, ఎన్నోసార్లు లేదు లేదు నీ దగ్గర ప్రార్థన ఉందా, నీ దగ్గర వాక్యం ఉందా, దేవుడు వాళ్ళని ఫలానా చోట వాక్యం ఉందని ఆ వాక్యం కొరకు పరిగెత్తడానికి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని సిద్ధపరిచి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. మనం సిద్ధపరచవలసిన అవసరం ఉందంటారా? చెప్పండి. ఆయన చూసి వాతలేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది అనగా మన ఒళ్ళు వాసిపోతుంది. తర్వాత ఇబ్బంది పడి మనకు తిరిగి ఎక్కడికి రావాలి? వాక్యం చెప్పింది, రాను దేశం నుంచి తిరిగి నా వద్దకే రావాలి అని వాక్యం చెప్పినట్టుగా తిరిగి వాక్యం చోటకి పరిగెత్తుకుని రావాల్సిన వారుగా మనం ఉంటామని మరొకసారి మీకు జ్ఞాపకం చేయడం జరుగుతూ ఉంది. ఏమంటారు? ఈ విషయానికి దేవునికి ఆమె చెప్పరా? దేవుని తప్పట్లు కొట్టరా? నాకు కాదు, ఎవరు కొట్టాలి? దేవునికి కొట్టాలి. పలానా దేవరెడ్డి గారు, పలానా బిషప్ గారు, పలానా యొక్క ఆయన స్టేజ్ మీదకి వస్తున్నారు, మనం ఏం చేస్తాం? బాబు తప్పట్లు తెక్కొట్టేస్తాం. కాదు, ఆయన్ని వాడుకోబోతున్నా, ఆయన నడిపిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాక్యమైన దేవుడు. ఆయనకి మనం ఏం చేయాలి? ఆయన కొట్టాలి. మనం ఏదైనా కొట్టేది ఏదైనా ఆయన కొట్టాలి. ఆయన కొట్టాలి. ఏం కొట్టాలి? తప్పట్లే కాదు, మీ ఫోన్లో డబ్బులు కొట్టాలి, మీ బ్యాంకులో డబ్బులు కొట్టాలి, మీ ఇంట్లో ఉన్న బంగారం కొట్టాలి. దేవుని పరిచయం మరి జరగాలంటే అన్నీ కావాలి కదా, అక్కలేదా? మరి ఏంటి చెప్పండి? అవన్నీ ఎవరితో చేయించుకుంటాడు? అవును, ఆయనకి మనము చేయవలసింది చేయాలి. దేవుడు మన ఇంట్లో ఈ కార్యం చేశాడంటే చేసిన దానికన్నా ఎక్కువగా మనకి 1000 రూపాయలు ఇంట్లో సాయం చేశాడు. అదే ఏదో కార్యం మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. మళ్ళీ పట్టు ఆయన ఏం చేస్తాడంటే, ఏదైనా 10,000 రూపాయలు కార్యం జరగాలంటే ఖర్చు పెట్టుకోకుండా ఖర్చు పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన కార్యం చేస్తాడు. అంటే నువ్వు ఎంత చేసావు? 1000 రూపాయలు చేసావు, నీకు ఎంత ఇచ్చాడు? తిరిగి 9,000 ఇచ్చాడు. అంటే ఉన్న 1000 రూపాయలు కూడా ఇచ్చేసాడు. అంటే 8,000 ఇచ్చాడు. అంత మంచి దేవుడు మన దేవుడు. ఆ దేవునికి చేయకోకుండా ఎవరికి చేస్తున్నాం అంటే మనం ఎవరికో చేస్తున్నాం, మనకు తెలియకోకుండా. దయచేసి అలా చేయకండి. సంఘానికి చెప్పండి. మీ దక్షిణ భాగాలు, మీ కృతజ్ఞత కానుకలు, మీ మొక్కుబళ్ళు, ఇలా దేవునికి ఇవ్వాల్సిన ఎన్నో ఉన్నాయండి. అవన్నీ కూడా ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. ఒక ఆవిడ ఉందండి, అన్నమ్మ గారు తెచ్చుకెళ్తుంది. చాలా పెద్ద వయసు ఉంటుంది. ఆవిడ అంతమంది ఉంటుందండి. ఈరోజండి పాస్టర్ గారికి కానుక ఇవ్వాలండి. ఎవరికి?
ఈరోజు అండి కూటాలు పెట్టారండి, పాస్టర్ గారికి అండి డబ్బులు ఇవ్వాలండి. ఈరోజు అండి మీటింగ్లు పెట్టారండి, ఏదో విధంగానండి చూసి పాస్టర్ గారికి డబ్బులు సరిపెట్టాలండి. ఎవరికి ఇస్తుంది ఆవిడ? ఎవరికి ఇస్తుంది? ఆవిడ దృష్టిలో ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడలేదు. ఎంత భక్తి చేస్తుందో మళ్ళీ ఆవిడ పెద్ద విషయం, ఎప్పటి నుంచో వచ్చేవాడే, చాలా పెద్ద భక్తి. కానీ ఇంతకాలం ఎవరిని చూసింది? కానీ దేవుని చూసి ఇవ్వట్లేదు. అది ఆశీర్వాదం చెప్పండి. అందుకే మనం ఎప్పుడైనా పాస్టర్ గారు కానుకిచ్చినప్పుడు పాస్టర్ గారికి కాదు, దేవునికి ఇస్తున్నాం. ఎవరి పేరట? దేవుని పేరట. ఎవరికి ఇస్తున్నాం? ఎవరి పేరట ఇస్తున్నాం? దేవుని పేరట. ఎవరికి ఇస్తున్నాం? దైవ సేవకుడికి ఇస్తున్నాం. ఎందుకంటే మాకు వాక్యం చెప్పేవాడు, ప్రార్థన చేసేవాడు, పరిచయం చేసేవాడు. ఎందుకంటే ఆయన నోటికి ఏం పెట్టకూడదు? చిక్కం పెట్టకూడదు. నూర్చే ఎద్దుకి ఏం చేయకూడదు అంట? చిక్కం పెట్టకూడదు. అది నూరుతుండగానే కొన్ని పనులు ఏం చేయాలట? తింటూ ఉండాలట. అలాగా వాక్యంలో చెప్పినట్టు అలాగే మేము నూరుతున్నాం, సంఘంలో వాక్యం చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అనేక కార్యాల కొరకు దేవుని ఎదుట అడుగుతున్నాం. మేము కాదు నువ్వు చేయమని ఫలానా వాళ్ళ గురించి అని చెప్తున్నాం. అప్పుడు నాతో పాటు ఆయన ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడా లేదా? చెప్పండి అమ్మ, చెప్పండి. మీతో పాటు హెల్ప్ చేస్తున్నారు కానీ రండి ప్రభువా, నాతో పాటు వాళ్ళకి సహాయం చేయండి ప్రభువా అని అడుగుతున్నాడు. నాతో పాటు ఆయన ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. చేసి ఆయనకి ఏమవ్వాలి? అమ్మ, మీరు కూడా పనులకు వెళ్తారు, ఉద్యోగంలోకి వెళ్తారు, ఆ పనికి ఈ పనికి వెళ్తారు, ఇలా చేస్తారు. ప్రభువా నీకు వందనాలు, నేను పనికి వెళ్తాను, నాతో పాటు రండి నాయన అంటే అర్థం ఏంటి? నాతో కలిసి కూడా చేయమని అర్థం కదా. మరి ఆయన కూలి పని ఆయనకి ఇచ్చేయాలి లేదా? నిజంగా యథార్థంగా మీరు చెప్పండి. మీరు నలుగురు చెప్పాలి ఈ విషయాన్ని. చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. మరి ఆయన మీతో రావాలి, మీతో కలిసి ఏం చేయాలి? నీ కోపిక ఉందంటే అనమాట, నీతో పాటు వచ్చి నీ కోపిక ఇస్తున్నాడు అంటే నువ్వు చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు? ఆయన చేస్తున్నాడు. నువ్వు చేసినప్పుడు నీ కూలి పని ఏం చేస్తున్నాడు? ఆ యజమాని చేస్తున్నాడు. మరి ఆయనకి ఇవ్వాల్సింది నువ్వు ఇస్తున్నావా? జాగ్రత్త. దేవుడిని మరొకసారి చెప్తున్నాడు. జాగ్రత్త, మరొకసారి చెప్తున్నాడు. జాగ్రత్త. దేవుడు మరొకసారి వాక్యం మాట్లాడుతుంది. ఆయన దానికి ఇచ్చేయాలి. ఎన్ని వేల రూపాయలు సంపాదించావు, ఎన్ని వందల రూపాయలు సంపాదించావు, ఇది పాస్టర్ గారికి కాదండి. దేవుని వాక్యం చెప్తుంది. ఆయన నీతో కలిసి వచ్చి నీకు సహాయం చేసి ఆయన పనికి ఆయనకి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? వాక్యం చెప్పింది, దొంగవై దొంగిలిస్తున్నావు. ఏం చేస్తున్నావు? దొంగవై ఏం చేస్తున్నావు? దొంగిలిస్తున్నావు. అందరూ స్తోత్రం చెప్పండి. అలా చేయకూడదు, మీరు చేయకూడదు. చేసేవాళ్ళు ఎవరిని ఉంటే చెప్పండి. అలా చేయకూడదు. నీ విత్తనం నీ పనులు ఇవ్వాలి. ఇదంట పరిస్థితి. ఎన్న వాక్యం మీ దగ్గర ఉంటుంది కదా. నేను చెప్పిన మాటలు మీ దగ్గర ఉన్నాయి కదా. మీరు చేసి ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాలి. అది పరిస్థితి. అప్పుడు నీకేమవుతుందంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నేను ఎక్కడెక్కడి నుంచి వచ్చాను, మరి అక్కడికి వెనక్కి వెళ్తానే. ఇప్పుడు యోహాను దగ్గరికి ఏం చేస్తున్నారు? చెప్పండి. ఏం చేస్తున్నారు? జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. వాక్యం ఉన్న చోట ఏమవుతుంది? వాళ్ళు వస్తారు. లేకపోతే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. ఏమండి, రాలేనప్పుడు వాళ్ళ కర్మ కాకపోతే నేనేం చెప్తానండి? నేనేం చేయగలను? నన్ను పట్టుకుని పాస్టర్ గారు పీకి పట్టుకుని గుంజేసి, కాలు పట్టు గుంజేసి బయటికి లాగేసి, లేకపోతే మీలాంటి నన్ను అనక చెవులు పట్టేసి ఉప్పేసి చేస్తే ఏంటి లాభం చెప్పండి? వాళ్ళు వాక్యము కావాలి, దేవుని చేత పిల్లబడిన సేవకుడు కావాలి, దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు కావాలి. విన్నారా? దేవుని సేవకుడి చేత చెప్పబడుతున్నటువంటి వాక్యం కావాలి అన్నవాళ్ళు ఏం చేస్తారు? తండోపతండాలుగా వాక్యం ఉన్న చోటికి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు వెళ్ళేవన్నీ కూడా ఎంత తండోపతండాలుగా మీరు ఏమనుకుంటున్నారు? వాక్యం ఉందనుకుంటున్నారు కదా. మరి అంతమంది ఇంటికి వెళ్తున్నారండి వాక్యమా? కాదు. సైతాని యొక్క ఇంత ముందే చెప్పాను. యేసుప్రభు చెప్పాడు,
ఏమన్నాడంటే క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేటంటే ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో సైతాన్ ఏం చేస్తాడంటే అనేక మనుషులను సేవకులను వాడుకుంటాడు. అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఏం లేదంటే అనమాట జనాలతో ఉన్నారే తప్ప అక్కడ యేసు ప్రభు వెళ్ళడానికి చోటు లేకుండా చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి లేకుండా చేశారు? చోటు ఎలా లేదండి? అలా పాస్టర్ చోటుకి లేదు లేదు. ఆయన ఒక దుగ్గుడంటే ఎక్కిపోతాడు. ఇన్ని లక్షల మంది వస్తాడు. ఆయనకి అడ్డొచ్చేసింది. ఇన్ని చేతికెట్టుకున్న తాడు అడ్డొచ్చేసింది. అర్థమైనా? మనలో కట్టుకున్న తాడు అడ్డొచ్చేసింది. కొబ్బరి నుంచి ఇస్తారు అడ్డొచ్చేసింది. ఇంకా వ్యాపారమే అడ్డొచ్చేసింది. ఒక మాట చెప్పాలంటే ఆయన రాకుండా అడ్డుకున్నారనమాట. ఆయన రాలేకపోతున్నాను ఆయన దాటుకుని. నాకు కర్మరా బాబా అని ఆయన అనుకుంటాడు. నేనేం వాక్యాన్ని ఇస్తేనేమో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ అడ్డుపెట్టి రాకుండా ఏం చేస్తున్నారు? నేను ఇచ్చి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు అని అంటున్నారు. తప్పులేదు, నూనె రాసి ప్రార్థన చేయాలి, తప్పులేదు. కానీ అదే దేవుడు అనుకోకూడదు, ఆ తాడే దేవుడు అనుకోకూడదు, ఆ యొక్క ఆ బ్యాండే దేవుడు అనుకోకూడదు. అది అన్నీ అంటే ఎవరి మీద మనసు పెడుతున్నావు? నువ్వు విశ్వాసం పెడుతున్నావు. నువ్వు నూనె రాసి ప్రార్థన చేయమనండి తప్ప దాంట్లో ఏమీ లేదు. కానీ ప్రార్థన చేయాలి, నూనె రాసి ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన మీద పెట్టాలి, దేవుని మీద విశ్వాసం పెట్టాలి. కానీ నువ్వు నూనె మీద పెట్టకూడదు అనేది నా అభిప్రాయము, దేవుని వాక్య అభిప్రాయము. అందరికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తండోపదండాలుగా యోహాను దగ్గరికి ఎవరు వెళ్తున్నారు చెప్పండి? జనాలు వెళ్తున్నారు, యువత ప్రజలందరూ వెళ్తున్నారు. ఇంటికి వెళ్తున్నారంటే అక్కడ యోహాను దగ్గర వాక్యము వచ్చిందని తెలిసిందండి. అదనమాట. అయితే ఇప్పుడు మనం అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి మరి ఒకసారి ఆ మాట చదువుకుందాం. 1-2 వస్తున్నారు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహాము దర్శనంలో వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికముగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినానేమి. కాదండి, ఒకసారి అది చూడు ఇక్కడ ఏమన్నాడు ఆ మాట నాకు ఇచ్చిన ఇంటది నాకేమి ఇచ్చినానేమి. అవును అంటే ఈ మాటకు అర్థం ఏమిటి? అంత ఇచ్చావు కానీ ఇవ్వాల్సింది ఇవ్వలేదు అంటున్నాడు అక్కడ. దీనికి అర్థం ఏంటి? అండర్లైన్ చేసుకున్న మాట. నాకు అంతా ఇచ్చావు. ఏమిచ్చావు? దాసీలు ఇచ్చావు, దాసరాళ్ళు ఇచ్చావు, భూములు ఇచ్చావు, బంగారాన్ని ఇచ్చావు, ఎడ్లు ఇచ్చావు, అనగా పంటని ఇచ్చావు, అనగా ఈ ప్రజలందరి ముందు నేను ఒక రాజుగారిని చేసావు. నాకేమి ఇచ్చావు నువ్వు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇదంతా ఎవరి పాలైపోతుంది అంటే నా ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, అతనికి వెళ్ళిపోద్ది కదా అంటున్నాడు. వాక్యం మాట్లాడుతూ అంటుంది. చదవండి, వాక్యం కోసం చెప్తున్నాడు. నేను సంతానం లేనివాడనే పోచున్నాను. అదనమాట. దమస్కు ఎలియేజర్ నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. మరి అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, అది వాక్యం మాట్లాడుతూ అంటుంది. యెహోవా వాక్యం అతని ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు? నా ఉద్దేశాలు వేరు, నీ ఉద్దేశాలు వేరు. నేనేమో ఒకలాగా మాట్లాడుతున్నాను, నువ్వేమో ఇంకొకలాగా మాట్లాడుతున్నావు. ఏంటి? నేనేమో నీకు సంతానాన్ని ఇస్తానన్నానుగా అని చెప్పాను లేదా? నువ్వేమో నా ఇంట్లో దాసుడు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కలిసి ఇట్లా వారసులు అయిపోతారు అని చెప్తున్నావేంటి? వాక్యం మాట్లాడుతుంది. ఏమండి, వాక్యం మాట్లాడినప్పుడు చర్చిలో ఎవరితో మాట్లాడినప్పుడు మీరు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. నన్నే అన్నారు పాస్టర్ గారు, నా బిడ్డనే అన్నారు అని మానేసిన కొంతమంది ఉన్నారండి. నన్నే అన్నారు కాదు వినాలేదు. నిన్ను దేవుడు ఒక పరిస్థితిలో ఉన్నావు కనుక ఆ పరిస్థితి బయటికి రావడానికి సేవకుల ద్వారా మాట్లాడిచ్చాడు అంతే. ఎవరి చేత మాట్లాడిచ్చాడు? సేవకుడి ద్వారా మాట్లాడిచ్చాడు. నీ పిల్ల గురించి, నీ గురించి, నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి మాట్లాడిచ్చాడు. ఇది నమ్మకపోతే నువ్వేమి నమ్మలేదు?
వాక్యాన్ని నమ్మలేదు. వాక్యం నమ్మలేదంటే ఎవరు నమ్మలేదు? స్వయంగా యేసు ప్రభునే నిరాకరించావు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏముంది? యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి కొంచెం ఉన్నప్పుడు కానీ అమ్మా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి చూడండి, ఒకసారి చూడండి అమ్మా. యెహోవా వాక్యం మరలా ఇంకోసారి ఆగదమ్మా. ఏమండి, ముందోసారి చెప్పాడు, మరి వినాలా లేదా? రెండోసారి చెప్పించుకుంటాడండి. నువ్వు మారేదాకా అలాగే మాట్లాడుతూ ఉంటారు పాస్టర్ గారు. పదే 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 ఎప్పుడు చూసిన ప్రతి ఆదివారం నా గురించే మాట్లాడుతుంటే నీ గురించి మాట్లాడట్లేదు. నీలో ఉన్నట్టు కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వాటిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటారు? అది నీ బిడ్డలకు చెప్పాలి లేదా? నీ భర్తకు చెప్పాలి లేదా? నీ భార్యకి చెప్పాలి లేదా? నీ సంఘానికి నువ్వు చెప్పాలా లేదా? మరి ఏది నువ్వు ఎందుకు నోరు మూసి ఊరుకుంటున్నావు? మాట్లాడితేనేమో పాస్టర్ గారు మాట్లాడారు అన్న వెంటనే పాస్టర్ గారు ఎందుకు మాట్లాడతారమ్మా? మనతో మాట్లాడితే వాక్యం దేవుడు సేవకుడు ఒక బోర్ లాంటి వాడే. ఒక శబ్దం అది మనకి వినపడుతుంది. విన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? మనము తప్పించుకోవాలి. బోర దేనికి సూచన? బోర ఏంటంటే తప్పించుకోవడానికి. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు వస్తున్నారని తెలిసినప్పుడు ఒక బోరు దిగారట. ఏంటి ఆ బోర్ ఏంటంటే, ఇగో శత్రువులు మీదకి వస్తున్నారు, తప్పించుకోండి అని అర్థం అన్నమాట. ఆడప్పుడు తప్పించుకునేవారట. అలాగా నువ్వు పలానా తీర్పు గురించి, పలానా ఉగ్రత గురించి మీ పిల్లలకు, నీ భర్తకు, నీకు, నీ కుమార్తెకి, నీ అల్లుడుకు ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పించబడ్డం కొరకై దేవుడు తన బోర అయినంటి ఆ బోర్ని ఎరగొడితే ఏంటి లాభం? ఇంకో బోర్ వచ్చి మాట్లాడతాడు. నేను ఇంకో బోర్ పోతాడా? ఆ బోర ఎరగొట్టేవానికి ఇంకో బోర్ మాట్లాడదా? దేవుడు వాడుకోవడానికి ఏదో ఒక బోర్ను అనగా ఆయన సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. కనుక దయచేసి నువ్వు బోర మీద కోపమా? బోర మీదే కోపం, దేవుని మీద కోపం కాదు. మీ దేవుని మీద కోపం లేదండి మాకు, పాస్టర్ గారి మీదే మాకు కోపం, అందుకే మేము రాలేదు. చెప్పండి, న్యాయబద్ధమైన మాట్లాడి చెప్పండి అమ్మా. ఎవరు ఏదో చెప్పారు అనుకోండి, వినేసి వచ్చేటం కదా. దానికి వాళ్ళకి సమాధానం చక్కగా చెప్పి ఏం చేయాలంటే రేపు మళ్ళా వాళ్ళు మీ దగ్గర మళ్ళీ ఇలాంటి విషయాలు మాట్లాడకుండా మాట్లాడేటట్లుగా చేయాలి. దైవ సేవకుల మీద నేరం మోపటం, దైవ సేవకుల మీద నేరం మోపటం, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ పిల్లల మీద నేరం మోపటం, అలాగే వాళ్ళ యొక్క మరి సంఘం మీద నేరం మోపటం, అలాంటి వాడికి మీరు ఇవ్వాలి. ఏంటో తెలుసా? వాక్యము చేత హెచ్చరిక. మీరు మారుంటే చెప్పగలరు, మీరు మారుంటే మాట్లాడగలరు. మీరు మారలేరు కనుక మీరు మాట్లాడలేకపోతున్నారు, ఆ ఎదుట నిలబడలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. కారణము నువ్వు మారని లోపం ఒకటి ఉంది. అది నిన్ను ఏం చేస్తుందంటే మాట్లాడని కూడా చేస్తుంది. ఏమంటారు? నిజమంటారా కాదంటారా? నోటితో చెప్పండి అమ్మా. నిజమైనా ఒప్పుకోవాలి కదా. లోన పెట్టుకుని ఒప్పుకోకుండా ఉంటే ఏంటి లాభం? ఒప్పుకుంటే కొంచెమైనా ఒప్పుకున్నాను, దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు ఈ ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది? తన ఇంట్లో ఉన్న పెద్ద యొక్క దాసుడు ఉన్నాడండి, ఎలియాజరు. మరి అతనికే కదా, నాకు సంతానం లేదు కదా అని అడుగుతున్నప్పుడు నేను చెప్పాను కదా, మొదటిగా చెప్పాను, అచ్చితమవుతుంది అన్నాడు కదా. అంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది నీ ద్వారా ఏం కలుగుతుంది? సంతానం కలుగుతుంది అన్నాడు. ఆ తర్వాత రోజుల్లో చూసాం. వాడు ఎవరంటే అనగా అబ్రహాం ద్వారా ఇసాకు, ఇసాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా 12 మంది అనగా గోత్రికులు. ఆ గోత్రికుల ద్వారా ఏమైందంటే అనగా ఇశ్రాయేలీయులు అనగా గోత్రికులోంచి యేసు ప్రభు ద్వారా ఏమంటే లోకంలో ప్రతి ఒక్క పట్టణము, గ్రామాలు, జిల్లాలు, దేశాలు అన్నీ కూడా మార్చబడి దేవుని అబ్రహాం పిల్లలు అయ్యారు. అందరు స్తోత్రం చెప్పండి. అబ్రహాం పిల్లలు మనం అందరం కదా. ఇక్కడ అదే చెప్పాడు. ఇది అబ్రహాము భయపడకు అని చెప్పి అన్నాడు, నేను నీకు కేడమును, నీ బహుమానం నేను చేస్తాను, అత్యధికముగా చేస్తాను అని చెప్పాడు. వాక్యం చెప్పింది, మాట్లాడింది. నేను బాగు చేస్తానని మాట్లాడింది. నువ్వు మార్గంలోంచి తప్పిపోకని వాక్యం మాట్లాడింది. నువ్వు మంచి మార్గంలో ఉండని బోధించింది. ఆ బోధించిన వాక్యానికి నువ్వేం చేయాలి? లోపడాలి. తిరుగుబాటు చేయకూడదు. మరి కొంతమందికి తిరుగుబాటు చేసినట్లుగా వాళ్ళకి ఎక్కయకూడదు. అటువంటి వాళ్ళందరినీ కట్ చేయాలి. అలాంటి మాటలని కూడా కట్ చేయాలి. అటు దూరంగా ఉండాలి.
అలాంటి విషయాల కొరకు చాలా దూరంగా ఉంటే నీకు నీ పిల్లలకి ఈ సంఘానికి క్షేమం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే ఏమంటాడు? యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు 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 వారసుడు కాదు. వాక్యం చెప్పిందే జరుగుద్ది. అమ్మా విన్నారా? దైవ సేవకుడు మాట్లాడిన వాక్యమే నీ జీవితంలో జరుగుద్ది. ఆ వాక్యంలో మమ్మల్ని శాపాలు పెడుతున్నాడండి, శాపం పెడుతుందండి. ఏమండి వాక్యం శాపమా లేకపోతే ఆశీర్వాదాలా? ఏమండి పాస్టర్ గారు మాట్లాడేది వాక్యం కనుక, ఆ వాక్యం మాట్లాడుతుంది కనుక పాస్టర్ గారు మాట్లాడితే నీకు శాపాలు ఎందుకు వస్తాయి అంటే, పాస్టర్ గారు దేవుని వాక్య ప్రకారం ఇలా చేయండి అని మాట్లాడడమే నువ్వు చేయట్లేదు కనుక నీకు జీవనకరంగా ఉండదు అని అర్థం. నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది అబ్రహాంతో ఏమని యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు 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 నువ్వు ఎందుకని వారసుడు అనుకుంటున్నావు? వాక్యం మాట్లాడుతుంది, ఇది జరగదు, ఇది 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 కుదరదు, అలా వెళ్ళకండి, అలా జీవించకండి, ఆ విధంగా మీ పిల్లలు ఉండకూడదు, మీరు చేయకూడదు. ఇలా ఏదైతే ఉందో దేని కొరకైతే మాట్లాడుతుందో వాక్యము, అప్పుడు ఆ చర్చలో చెప్పిన వాక్యానికి మీరు స్పందించి వెంటనే మారిపోయి దేవుని మార్గంలోకి రావడానికి ఏం చేయాలి? సిద్ధపడితే అప్పుడు మీకు అబ్రహాము వలె వాక్య యొక్క ప్రయోజనం మీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే యోహాను అరణ్యంలో వాక్యం చెప్తే ఆ యొక్క యోధా ప్రజలకి ఆశీర్వాదకరమైన కృపలు అనుగ్రహించాడు. చదవండి వాక్యం. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగనని చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పింది ఎవరండి? ఈ సంతానం అలా అవుతుంది, నీకు ఆశీర్వాదం అలా అవుతుందని చెప్పారు. ఎవరు చెప్పారు? దేవుడికి అతను వాక్యం చెప్పింది. వాక్యం చెప్పిందని అక్కడ వాక్యమే చెప్పిందని చెప్పాలి. ఏసీ చెప్పాడు అన్నక్కడ ఏసీ చెప్పాడని చెప్పాలి. పౌలు గారు చెప్పాడు అన్నక్కడ పౌలు గారు చెప్పాడని చెప్పాలి. అలాగే చెప్పాలి. మీకు అర్థమవుతుందా? కనుక ఇక్కడ వాక్యం మీతో ప్రతిరోజు మాట్లాడుతున్న విషయాలు మీరు విన్నారు కనుక విడిచిపెట్టకుండా దాని ప్రకారంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు సహోదరుల కొరకు, ఆయన కుటుంబం కొరకు మనం చిన్నగా ప్రార్థన చేయడానికి కూడా వచ్చాం. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, ఆ ప్రార్థన సమాధానం దేవుడు దయచేస్తాడు. ఈ వాక్యం మన అందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా జరగవలసిన కూటాలు ప్రార్థనలు ఉన్నాయో అప్పుడు కూడా దేవుడు కొన్ని వాక్యాలు మనకిచ్చి మన బలపరిచి ఆత్మీయంగా దేవుల్లో ప్రార్థనలు ఎదిగినట్లుగా దేవుడి వాక్యం దయచేసినట్లుగా మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా వాడుకున్నట్లుగా మీరు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి.